ఏదేమైనా గానండి, ఈ నాన్ వెజ్ కర్రీస్ వండుకునేటప్పుడు మాత్రం పక్కింటోళ్ళకి, పొరుగింటోళ్ళకి వాసన రాకుండా ఉండేలాగా ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి. యూట్యూబ్‌లో చూసాను. అన్ని చోట్ల సెర్చ్ చేశాను. ఎక్కడా ఈ చిట్కా మాత్రం చెప్పలేదండి. అదే పొరుగురోళ్ళు "ఏం కూర వండావని" ఫోన్‌లో అడిగారనుకోండి, పప్పొండాను, చారొండాను అని చెప్పొచ్చు. మరి ఇరుగు పొరుగుకి వాసనొచ్చేస్తది కదండీ! మన ఇంట్లో వరకే ఆగదు. ఏదేమైనా సరే మన ఇంట్లో మట్టికే వాసనొచ్చేలాగా, పక్కింటోళ్ళకి, పొరుగింటోళ్ళకి వాసన రాకుండా ఉండేలాగా ఏదైనా ఉపాయం ఉంటే బావున్ను. "ఏం కూరొండారు? ఏం కూరొండారు?" అని అడుగుతూ ఉంటారు. "మీరేనా బిర్యానీ చేశారని" అడుగుతూ ఉంటారు. మనం వండుకునేదే చూడండి 4 ముక్కలు. ఇంక పక్కోళ్ళకేస్తే ఇంక మనకేముంటదండి. అందుకని అబద్ధం చెప్పలేక, పక్కన వాసనని ఆపలేక, ఈ నాన్ వెజ్ వండిన రోజునైతే తిప్పలు మామూలుగా ఉండవండి. ఏదేమైనా గానీ నచ్చితే ముక్కేస్తాము, నచ్చకపోతే వేయము. వాళ్ళు నచ్చితే ఏస్తారు, లేపోతే లేదు. ఈ పొరుగింటోళ్ళ గోల ఎలా ఉన్నా గానండి ఫిష్ ఫ్రై ఎలాగుందో కామెంట్ చేయండి. రెడీ అయిపోయింది.